తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి కామాఖ్య అమృత శోధన వ్యవస్థాపకులు, శ్రీ విద్యా ఉపాసకులు, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులు వేణుశ్యామ అమ్మ. అమ్మ నమస్కారం. అమ్మ, మరి మొదటి రోజున ఎలా ప్రారంభించాలో తెలియచేస్తారా? వసంత నవరాత్రులు ఇప్పుడు ప్రధానంగా లలిత అమ్మవారి ఆరాధన చేస్తారు. అంటే పీఠం పెట్టుకోవాలా, మేము ఫోటో ఒకటి ఉంటే సరిపోతుందా అండి, కలశం పెట్టాలా, మాకు ఆనవాయితీ లేదంటారు కొంతమంది. లేదు, మేము నవరాత్రులు ఎలా జరుపుకోవాలనుకుంటున్నాం, సంకల్పం ఎలా చెప్పుకోవాలి, ఇలా చాలా సందేహాలు ఉన్నాయమ్మా, అవి నివృత్తి చేస్తారా? వసంత నవరాత్రుల్లో ఏంటి అంటే చాలా సింపుల్ గా చేసుకోవాలంటే రోజు లలిత సహస్రం చదువుకోవడం. అంటే మామూలుగా ఇలా దీపం పెట్టుకుని చదివేసుకోవడం. అలా కాదండి, మాకు కొంచెం స్పెషల్ గా. ఎందుకు స్పెషల్ గా ఉండాలి అని అడుగుతారు అని అంటే, మామూలుగా రోజు చేసేవాళ్ళు ఎలాగూ రోజు చేస్తారు. అది వసంత నవరాత్రులైనా ఏ నవరాత్రులైనా కాకపోయినా, అంటే వాళ్ళకు ఒక కమిట్మెంట్ ఉంటుంది. అలా ఇప్పుడు కమిట్మెంట్ లేదు అంటే నేను తప్పుగా కూడా అన్ను. ఎందుకంటే చాలా అన్ని రంగాల్లోనూ మంచిగా వెళుతున్నారు కదా, స్త్రీలు పురుషులు కూడా అన్ని రంగాల్లోనూ మంచిగా వెళుతున్నప్పుడు వాళ్ళ రంగంలో వాళ్ళు బెస్ట్ అయినా ఇందులో కమిట్మెంట్ ఎందుకు ఉండదు అని అనిపిస్తే, నాకేమనిపిస్తుంది అంటే ఇది సెకండరీ. అంటే ఫస్ట్ వాళ్ళు చేస్తున్న పని కాబట్టి ఇది సెకండ్ కింద ఉన్నప్పుడు ఎప్పుడు మనం ఒక కమిట్మెంట్ పెట్టుకోవాలి. అలాంటప్పుడే మాలలు తీసుకోవడం, ఆ మాలలు జపం చేయడం. అంటే లేకపోతే ఏమవుతుంది, మామూలుగా కమిట్మెంట్ ఉన్నవాడు మన లోపల ఉన్న అక్షరాల మాలనే వల్లి వేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతాడు 24 hours. అది కాకుండా మాల ఎందుకు పెట్టుకోవాలి అంటే, ఇది రెండోది అయినప్పుడు తప్పకుండా పెట్టుకోవాలి. మరి ఇది ఎందుకండి చేయడం అంటారు. దేవుడు ఎప్పుడు ఏంటంటే మనకి అంటూ ఒక డెస్టినీ ఉంటుంది. ఆ డెస్టినీ సాధించాలి అంటే మాత్రం తప్పకుండా మనకి నుంచోడానికి ఒక శక్తి కావాలి. దానికి ఎగ్జాంపుల్ ఏమీ లేదు. చిన్నప్పుడే మనం చదువుకోవాలనుకుంటాం, అన్ని ఏదో అవ్వాలనుకున్నాం అనుకోండి, లాయరో డాక్టరో లేకపోతే ఇంజనీరో, మన ఇష్టం ఏదైనా అవ్వచ్చు, టీచరో ఏదైనా అవ్వాలి. ఏది అవ్వాలన్నా సరే మన స్కూల్కి వెళ్ళి చదువుకోవాలంటే మాత్రం తప్పకుండా తల్లి తండ్రి సహాయం చాలా అవసరం అవుతుంది. ఎందుకంటే తండ్రి స్కూల్ ఫీజులు కడతాడు, ఏ స్కూల్లో దింపుతారో అమ్మ ఏమో రెడీ చేస్తుంది, ఫుడ్ పెడుతుంది, తీసుకెళ్తుంది. పిక్నిక్ వెళ్ళాలన్నా తండ్రి సహాయం కావాలి, ఏది చేయాలన్నా అన్ని సహాయాలు తల్లిదండ్రుల నుంచి తీసుకుంటాం. కానీ స్కూల్లో టీచర్ చెప్పిన పాఠం మాత్రం ఖచ్చితంగా మనమే వినాలి. వాళ్ళు అన్ని ఇచ్చారు కదా అని వాళ్ళు వచ్చి కూర్చుని వినరు. రెండోది ఎగ్జామ్స్ కూడా మనమే రాయాలి. అంటే అదే విధంగా లైఫ్ కూడా ఏంటి అంటే నుంచోడానికి మనకి శక్తి కావాలి. ఆ శక్తిని మనకి ఇచ్చేది ఎవరు అంటే దైవం. కాబట్టి నుంచున్న తర్వాత ఏమవుతుంది అని అంటే, మీ డెస్టినీని చేరుకోవాల్సిన బాధ్యత మీరే. వచ్చిన పరీక్షలు పాస్ అవడం అయినా మిగతా అన్ని మీరే చేసుకోవాలి. సో ఇక్కడికి వచ్చేసరికి అది మనకు అర్థం అవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ 9 రోజులు అంటే విశేషంగా చేయడం ద్వారా ఈ సంవత్సరం అంతా మన అందుకే చూడండి మొదటి 9 రోజులే పెట్టారు, నవంబర్ వరకు చక్కగా అమ్మతో మొదలు పెట్టారు. ఎందుకంటే అమ్మ కూడా ఏంటి అంటే పిల్లల్ని చక్కగా లాలిస్తూ ముందుకు తీసుకెళ్తారు. అందులో ఏంటి అంటే లలిత ఉపాసనలో చాలా చాలా అంటే మొదలు పెడితే చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఈవెన్ లలితా సహస్రం చదివినా మీకు అర్థమవుతుంది అది. ఎందుకంటే అన్ని సహస్రనామాల కంటే చాలా ఎంజాయ్ చేయగలిగిన సహస్రనామాలు లలితా సహస్రనామాలు. పైగా మిగతా అన్ని సహస్రనామాలు మనుషులు రాశారు, ఋషులో మునులో. కానీ ఇక్కడికి వచ్చేసరికి లలితా సహస్రనామాలు మాత్రం వసిన్యాది వాగ్దేవతలు వాళ్ళు ఎందుకు రాశారు అని మనం చూస్తే చూడండి, ఆ మొత్తం సహస్రనామాలంతా శ్రీమాత మొదలుకుని శివా శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక వరకు అందులో చాలా శృంగార రసం ఉంటుంది. అంటే అంత సహస్రనామాల్లోనే ఇక్కడ శృంగారం అంటే కూడా తప్పుగా అనుకోకూడదు. ఆ శృంగార రసం అంటే అర్థం ఏమిటి అంటే ఎంజాయ్ చేయడం అని. అంటే ఇప్పుడు చూడండి, మీ చుట్టూ బోల్డ్ ఉంటాయి, మీరు ఏదో మీకు వస్తాయి. ఆ వచ్చి ఇప్పుడు మీకు ఎంత విజయం వచ్చినా హ్యాపీ ఏముంది, ఇంకోటి ఏదో కాలనిపిస్తుంటే కాదు కదా. వచ్చిన విజయాన్ని మీరు ఎంజాయ్ చేయగలిగారు అనుకో, ఇంకో విజయం మీకు తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఇందులో హ్యాపీ లేదు. ఇప్పుడు చూడండి 10th క్లాస్ పాస్ అయ్యారనుకో, చాలా మందిని మీరు చూస్తే 10th పాస్ అయ్యాం అంతే కదండి, ఇంకా ఇంటర్మీడియట్ ఉంది, డిగ్రీ ఉంది అన్నారు అనుకో, ఈ 10th మీరు ఏం చేయట్లేదు, పెద్ద వాల్యూ లేదా అని అనుకుంటా, ఎంజాయ్ లేదు. కానీ 10th దాటితేనే మీరు ఇంటరు. అంటే ఇక్కడ ఎంజాయ్మెంట్ ఇక్కడే చెయ్యాలి, దాన్నే శృంగారం అంటారు. అంటే సెన్సిటివిటీ అంటే కూడా అదే అర్థం. చాలా మంది సెన్సిటివిటీ అంటే బాగా ఏడ్చేస్తే సెన్సిటివ్ అనుకుంటారు. బాగా ఏడవడం సెన్సిటివ్ కాదు, మన దగ్గర వచ్చిన ప్రతి దాన్ని ఆనందించడం. ఎందుకంటే ఏది మీ దగ్గరికి వచ్చినా అది మీదే.
కరెక్ట్. పక్క వాళ్ళది ఎవరిది మీ దగ్గరికి రాదు. ఆ వచ్చిన దాన్ని ఆనందించగలిగామా, ఆ ఆనందంలో మనం ఇంకా బోల్డ్ అని సాధించేయగలుగుతాం. హ్యాపీగా కానీ ఇక్కడ ఆనందం పడలేదా అంటే నాకు ఇది సరిపోదు ఇంకా కావాలనిపించిందా, ఇంకా లైఫ్ అంతా ఇంకా కావాలనిపిస్తుంది, అసంతృప్తిగానే ఉంటుంది. అది మనకు అర్థమయ్యేటట్టు చెప్పేదాన్నే శృంగారము అంటారు. అదే లలితా సహస్రం నేర్పిస్తుంది. అంటే వచ్చిన ప్రతి దాన్ని ఎంజాయ్ చేయడం. నిజంగా కూడా ఉపాసన చేయలేకపోతున్నామని అసలు భయపడక్కర్లే. లలితా సహస్రనామాలు ఒక్కటి చదివితే చాలు, అందులో లేని విద్య లేదు. అంటే అది చదివితే చాలు, అన్ని విద్యలు ఆటోమేటిక్ గా మనకు వచ్చేస్తాయి. కానీ ఏముండాలి, కొంచెం భక్తి, చిన్న శ్రద్ధ, నమ్మకం, అంతే. ఆ నమ్మకంతో చేస్తే చాలు. అమ్మ మీదే భారం వేసేస్తే ఎంజాయ్ అన్నది వస్తుంది. అది లలిత సింపుల్ గా చేసుకునే పద్ధతి. ప్రతిరోజు 9 రోజులు చదువుకోవచ్చు. ఇప్పుడు నవరాత్రి అన్నాం కదా, పగలు పూజ ప్రధానమా, రాత్రి ప్రధానమా? లలితాదేవి వరకు అయితే, అంటే నవరాత్రులు అంటే కూడా రాత్రులు ఎందుకు పెట్టారు అని అంటే మీకు ఎనర్జీ అన్నది రాత్రి బ్యాలెన్స్ గా ఉంటుంది. మీరు చూస్తే అందులో రాత్రి శక్తి ఎక్కువ ఉంటుంది. అందుకని రాత్రులు చేయమని చెప్తారు. కానీ లలిత ఉపాసన వరకు వచ్చేసరికి ఏంటి అంటే పొద్దున్న ఏదైతే బ్రాహ్మీ ముహూర్తం అంటారో అది బెస్ట్ టైం. లలిత ఉపాసనకి ఎప్పుడు కూడా బ్రాహ్మీ ముహూర్తమే బెస్ట్ టైం. 4 గంటలు ఆ టైంలో, 4 నుంచి 6 లోపల, సూర్యోదయం అయ్యే లోపల చేస్తే చాలా మంచిది. కానీ అది చెయ్యకుండా ఉండడం కంటే సర్వకాల సర్వావస్థల యందు అమ్మవారిని కొలుచుకోవచ్చు. ఇంకా ఉపాసనా విధానానికి వెళ్ళేసరికి శ్రీచక్రార్చన చేసుకుంటారు మామూలుగా. అమ్మ చాలా మందికి శ్రీచక్రం మేరు ఉంటుంది, అంటే ఇంట్లో పెట్టుకోవచ్చు అన్నంత సైజు వరకు, ఆ పరిమాణం వరకు ఉంటుంది. వాటికి చక్కగా ఇప్పుడు కుంకుమార్చనలు అవి చేసుకోవచ్చమ్మా ఈ సమయంలో? కుంకుమార్చన చేసుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే పువ్వులతో చేసుకుంటే బెస్ట్ అని చెప్తా. ఈ కుంకుమ కానీ పువ్వులు కానీ రజోగుణానికి కుంకుమ అన్నది రజోగుణము, అదే సత్వగుణానికి వచ్చేసరికి పువ్వులు. ఏంటంటే కుంకుమ ఎంత చేస్తే అంత అన్నదానం జరిగితే బాగుంటుంది. ఎందుకంటే రజోగుణం వస్తున్న కొద్దీ మనం అన్నదానం చేయడం ద్వారా ఏమవుతుంది అంటే శాంతిగా ఉంటుంది అనమాట. ఇక్కడికి వచ్చేసరికి పువ్వులతో పెడితే ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి పువ్వులతో అర్చన చేసుకోవడం. ఇప్పుడు అంటే అడుగుతున్నాను కదమ్మా, బంగారం పువ్వులు ఇలా కొంతమంది అవి తెచ్చి పెట్టుకుంటారు, వెండివి పువ్వులు ఒకసారి కొని పెట్టేసుకుంటే పాలల్లో శుద్ధి చేస్తే అవి శుద్ధి అయిపోయినట్టే అంటారు. వాటితో చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. చాలా బాగా చెప్పారమ్మా, ధన్యవాదాలు.